సరే, ఈ వీడియోలో మనం యాంటీమ్యాటర్ని స్పేస్ షటిల్స్కి పవర్గా ఎందుకు వాడరు, అండ్ దీనికి ఏ ఖర్చు ఏంటి, అండ్ దీన్ని ఇప్పటిదాకా ఎందుకు క్రియేట్ చేయాలా అనే టాపిక్ మీద మాట్లాడదాం. అసలు ఈ యాంటీమ్యాటర్ స్పేస్ షటిల్కి ఎంత పవర్ని ఇచ్చిద్దో మాట్లాడుకుందాం. ఫస్ట్, భూమి వాతావరణం దాటి అంతరిక్షంలోకి ప్రయాణించేటప్పుడు గాలి నిరోధక శక్తి ఉండదు కాబట్టి ఈ యొక్క గ్రామ యాంటీమ్యాటర్ ఇచ్చే శక్తితో స్పేస్ షటిల్ను కొన్ని వేల కిలోమీటర్ల వరకు చేర్చవచ్చు. ఒక్కసారి వేగాన్ని అందుకున్నాక ఇంధనం అయిపోయినా సరే స్పేస్ షటిల్ అదే వేగంతో స్పేస్లో ప్రయాణిస్తుంది. ఈ లెక్కను చూస్తే 1 గ్రామ్ యాంటీమ్యాటర్ ఇచ్చే శక్తితో స్పేస్ షటిల్ని స్పేస్లో కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల వరకు తీసుకువెళ్ళొచ్చు. ఇప్పటి వరకు యాంటీమ్యాటర్ని ఎందుకు తయారు చేయలేదో మాట్లాడదాం. ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ప్రస్తుతం మన దగ్గర ఉన్న సాంకేతికతతో 1 గ్రామ్ యాంటీమ్యాటర్ను తయారు చేయడానికి బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు అవుతుంది. అంతేకాదు, దానిని సురక్షితంగా ఉంచడానికి ఇప్పటికైతే సాధ్యం కాదు. ఎందుకంటే యాంటీమ్యాటర్ మామూలు మ్యాటర్తో కలిసినప్పుడు ఒక పెద్ద విధ్వంసం అయితే జరుగుతుంది. అందుకే దానిని సేఫ్గా ఉంచడం కుదరదు. ఫ్యూచర్లో టెక్నాలజీ పెరిగితే మేబీ తయారు చేయొచ్చు.